థ్రిల్లర్ సినిమాల్ని తీయడంలో ఇతనికి ఉంది ఒక స్పెషల్ క్రేజ్. హి ఇస్ అడవి శేషు. వెల్కమ్ టు ఏంటి మేజర్? యూజువల్ గా అబ్బాయిలు అమ్మాయిలకు పూలు ఇవ్వాలి. అవన్నీ ఆ రోజులన్నీ పోయాయి. అసలు ఇప్పుడు మేమే ఇస్తున్నాం పువ్వులు. యు ఆర్ దేర్ ప్లీజ్. నీ చుర 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 చూపులే పంజా సల 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 ఊపిరే పంజా. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఏ తుమ్మడం, బి ముక్కు గిల్లడం, సి చెవులు గిల్లడం, డి దగ్గడం. 1984లో అమెరికాలో సీక్రెట్ ఏజెంట్స్ ఎలా కమ్యూనికేషన్ చేసుకునేవాళ్ళు? బజర్ నొక్కారు. మిస్టర్ శ్రీచరణ్ పాకాల, ఐఎమ్ సుమా కనకాల. చెప్పండి. తుమ్మడం తుమ్మడం. ఈయనని ఆ తుమ్ముతో పెట్టండి. అలాంటి ఫోటో పెట్టారేంటండి? ఇది పోలీస్ స్టేషన్ లో మాకు దొరికిన మీ ఫోటో. శశి గారు మీ ఆన్సర్ ఏంటండి? దగ్గటం. దగ్గడంలో వేసేయండి ఆయన. ఆప్షన్ డి గీతా భగత్. ఆ ముక్కు గిల్లడం ఏదో కాన్సెప్ట్, అదేదో వెరైటీగా ఉంది. సో ఆప్షన్ బి ముక్కు గిల్లడం. మీరేమనుకుంటున్నారు? అంటే మిగిలింది ఏముంది? ఒకటే కదా. మిగిలింది ఏముంది అంటే అది తీసుకుంటారా? ఇప్పుడు మీ అందరికి ఇష్టమైన యాంకర్ ఎవరు? 4 ఆప్షన్స్ ఇచ్చినా మీరు నా పేరే చెప్తారు. అలా ఎలా? సుమా ఇప్పుడు యాంకర్ కాదు కదా. హీరోయిన్. హీరోయిన్ నేను హీరోయిన్ అన్నప్పుడంతా నువ్వు ఎందుకు రెడీ అంటున్నా? చెవులు గిల్లడంలో అక్కడ వేసేయండి. ఇన్ని ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటి? డైరెక్టర్ ఆడుతున్నారా లేకపోతే హీరో ఆడుతున్నారా? చూద్దాం. ఇది అమెరికాలోనా? యా అమెరికాలో. అమెరికా నుంచి వచ్చిన అతను ఆబ్వియస్ గా అతనికే ఫేవర్ మీరు క్వశ్చన్. ఒక్కసారి మీ షర్ట్ ఇలా అనండి. దాని మీద ఏం రాస్తుంది? క్లబ్ డే డిమైనియానా. ఇది ఎక్కడి నుంచి వచ్చిన షర్ట్? ఇది అమెరికా కాదా? అమ్మా యాక్చువల్ గా గూఢచారులు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అడగటం. అది హీజ్ అ గూఢచారి, స్పై, క్షణం చేసినవన్నీ అలాంటి సినిమాలే. మొత్తం రీసెర్చ్ చేసేసే ఉంటుంటారు. బై ద వే ఇందులో ఏంటంటే చెవి కింద గిల్లితే మ్యాటర్ ఉంది అని అంట. టోటల్ గా చెవిని మూసేస్తే మ్యాటర్ లేదు అని. చెవి పైన గిల్లితే హై సీక్రెట్ అని అర్థం అంట. మిస్టర్ శ్రీచరణ్ పాకాల, మీరు దురదొచ్చేలా గొక్కున్నారు కదా. నాకు తెలుసు మీ దగ్గర ఏ సీక్రెట్ లేదని. యా మిస్టర్. ఆప్షన్ ఏ చిటికెన వేలు, బి కొరడా, సి నోటి ద్వారా, డి కాలితో తన్ని. టర్కీ ప్రాంతంలో ఒక వ్యక్తి దేని ద్వారా వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేశాడు? గీతం. చిటికెన వేలుతో. సో లాక్ దట్ చిటికెన వేలు. ఆప్షన్ ఏ. ఎస్ మిస్టర్ శేష్. కాలుతో తన్ని. ఆప్షన్ డి లాక్. మీరు? కాలుతో తన్ని. నేను కూడా. సో కాలితో తన్ని. ఆప్షన్ డి లాక్. మా ఇంగ్లీష్ మీడియం మ్యూజిక్ డైరెక్టర్ కి కొరడా అంటే ఏంటో చెప్పండి. మరి మీకు ఎలా తెలుసో చెప్పండి. ఏంటి కొరడా? ఇప్పుడు అవి అవసరమా? అంటే మీకు ఏం తెలుసో చెప్పండి పోనీ కొరడా గురించి. నా ఆప్షన్ డి అండి. ఇప్పుడు కొరడా గురించి ఎందుకు? ఓకే ఆప్షన్ డి కాలితో తన్ని లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా. ఆప్షన్ బి ఇస్ గాన్. కొరడా కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అవన్నీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ఒక 4-5 బాటిల్ లోపలికి వెళ్ళిన తర్వాత. బాటిల్ అందుకనే ఆయన కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. 4-5 బాటిల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి చేతులు అనుకొని దాంతో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
దానికి క్వశ్చన్ ఎందుకు చిటికెన్ వెళ్తే ఎవరైనా తీర్చు. ఏ ఇట్ ఇస్ అ సీల్డ్ బాటిల్ రే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇలా తీసేచ్చు కదా. ఏ బాటిల్ పట్టరండి రా. శ్రీచరణ్ గారు దీన్ని ఇలా తీయొచ్చు అని చెప్పారు. కానీ మీరు సీల్డ్ బాటిల్ అని చెప్పలేదు అక్కడ. సీల్డ్ కాకపోతే మేము క్వశ్చన్ ఎందుకు అడుగుతామండి? ఓపెన్ అయితే ఎవడైనా తీస్తాడు. రెడీ 1 సరే ఓకే, ఇప్పుడు ఇలా అయింది కదా, ఇలా తీయండి. ఒకటి 2 3 4 వేళ్లు వాడారు ఆయన. ఏంటి వాట్ అలా అనిపిస్తుంది? నా వాటర్ బాటిల్ తీసుకురమ్మంటే ఎవరయ్యా శ్రీచరణ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చింది? మూడో ప్రశ్న ఆప్షన్స్: ఏ ఇలాగే ఉంటానని, బి నిద్ర వస్తుందని, సి దాహం వేస్తుందని, డి వైన్ కావాలని. ఆయన ఆల్రెడీ బజర్ ప్రెస్ చేసినట్టున్నారు వైన్ కావాలని. క్వశ్చన్ ఇప్పుడు ఉంది. 4 రోజులు వాటర్ తాగకుండా ఉన్న తర్వాత ఒక వ్యక్తి ఏం చెప్పాడు? ఎస్ మిస్టర్ శ్రీచరణ్. కన్విక్షన్ తో చెప్తున్నాను, డి వైన్ కావాలని. ఆ వ్యక్తి ఆయన అయ్యి ఉంటే అలా అడుగుంటేవాడని చెప్పాడు. మీరండి. దాహం వేస్తుందని. దాహం వేస్తుందని. ఆప్షన్ సి లాక్. శేష్ ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటానని. ఆప్షన్ ఏ లాక్. గీత దాహం వేస్తుందని. ఆప్షన్ సి దాహం వేస్తుందని లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయి. ఓకే సో రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గీత నీకు పనిష్మెంట్ ఉంది కదా? జయమా పనిష్మెంట్ ఏంటి? పంచాయతీ కదా. అదేంటంటే ఒకటే ఈవెంట్ లో 2 యాంకర్స్ ని ఒకళ్ళు డైరెక్టర్ కాల్ చేసేసారు, ఇంకొకళ్ళకేమో హీరో కాల్ చేసేసారు. ఒక ఈవెంట్ కి మన 2 యాంకర్లు వచ్చేసాం. అది సో నీకు మేజర్ పనిష్మెంట్ ఇది చాలా, ఎందుకంటే నేను ఉంటాను అందులో. గీత హాయ్, నేను అడివిశేష్ మాట్లాడుతున్నాను. హాయ్ చెప్పండి. ఏం లే, ఈ మధ్యన సుమా కొంచెం ఎక్కువ పోజ్ కొడుతున్నారు. పాన్ ఇండియా సినిమా బడ్జెట్ కి పెట్టాం, మరి సుమా గారికి పెట్టలేము. సో మీరే వచ్చి మన హిందీ, తెలుగు అండ్ మలయాళం ఆడియో లాంచెస్ చేయాలన్నమాట. సరే అయితే ఇప్పుడు వచ్చేయాలి ఆడియో ఫంక్షన్ కి. 100% ఏదైనా ఒక బ్లూ చీర లాంటిది ఏదన్నా. మరీ గ్రీన్ డ్రెస్ అంటే వద్దు, మరీ గ్రీన్ డ్రెస్ అంటే వద్దు. సరే అయితే మీరు కాల్ కట్ చేయండి, నేను అక్కడ వచ్చేస్తాను. హలో హలో సుమా గారు. ఎవరండి? నేనండి, మేజర్ డైరెక్టర్ శశిని. నేను మేకప్ వేసుకుంటున్నా అండి, ఒక నిమిషం. చెప్పండి శశి గారు. మాది ఆడియో రిలీజ్ ఉంది, మీరు కొంచెం తప్పకుండా వచ్చి యాంకరింగ్ చేయాలి. వచ్చేస్తున్నానండి నేను. ఏంటక్క గెస్ట్ అయ్యాడా? ఏ యాంకర్ ఇక్కడ ఏంటి హోస్ట్ అయ్యాడా? నువ్వేంటి గోస్టా? మేకప్ లో ఉన్నాను కాబట్టి నేను కూడా హోస్టే. జోక్ లేకు, పక్కకెళ్ళు. కొంచెం యూత్ లో ఉన్న వాళ్ళు స్టేజ్ మీద ఉండండి, పెద్ద మనుషులు కూర్చోండి. Hey, Sesh, hi. Hi. Hi, everybody. Hello. ఒరేయ్, ఇవన్నీ ఏర్కొండ్రా, మళ్ళీ హీరో వచ్చినప్పుడే. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ అందరికీ స్వాగతం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. రీసెంట్ గా డీజే టిల్లు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాని తర్వాత సో ఈ సినిమా యాక్చువల్లీ ప్రాబ్లం అదే అయిపోయింది. ఎందుకు శశి గారు ఇక్కడే ఉన్నారు. హీరో గారు ఇక్కడే ఉన్నారు. గీత ఎవరు గెస్ట్? మీరు పిలిచారా? నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఈ లోపు మనం డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము బై అవర్ ముంబై టీమ్. హలో ఏంటండి, నన్ను రమ్మన్నారు కదా మీరు? ఎవరు కరెక్ట్ కలర్స్ వేసుకున్నారో వాళ్ళే కొంచెం హోస్టింగ్ చేస్తారు. మీరు నన్ను మీరు చూస్తున్నారు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ బై ముంబై. ఒక్క నిమిషం, ఈ పర్ఫార్మెన్స్ ఓవర్. ఇంకో నెక్స్ట్ ఇప్పుడు మనం పాట పాడడానికి వేదిక మీద మరొకరిని పిలుద్దాం.
మన ఇద్దరం చిన్నప్పటి నుంచి సుమాక్ ఫ్యాన్స్ కదా. శేషు నేను అలిగా బుంగమూతి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ అమ్మాయి పాడిన పాట మీ అందరికి నచ్చింది కదా, చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకి పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు రారు, నేను చెప్పిన వాళ్ళే వస్తారు. అవసరం లేదు, వాళ్ళు కూడా వస్తారు, నేను తీసుకొని వస్తాను కాదు. నేను శ్రీచరణ్ పాకాలను తీసుకొస్తా. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. నేను ఇప్పుడు హీరోనే తీసుకొద్దాం అనుకున్నాను. నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టేజ్ నాది. కావాలంటే స్టేజ్ తర్వాత తీసుకెళ్ళిపోను, కానీ నేను మాత్రం స్టేజ్ మీద హోస్ట్ చేస్తాను. ఏ బిడ్డ, ఇది నా అడ్డ. మీ ఇద్దరు గొడవ చూడలేకపోతున్నాను. ఒక థర్డ్ ఎంపైర్ అవసరమేమో. కింద పెట్టుకోండి థర్డ్ ఎంపైర్ గా. ఆయన వచ్చిన దానికి ఒక ఫలితం ఉంటుంది కదా. శ్రీ, ఇప్పుడు తన దగ్గర బ్లాక్ టీ మాత్రమే ఉంది, తన దగ్గర బ్లాక్ లేబుల్ ఉంది. సో నువ్వే పిక్ చేయాలి. అసలు స్టేజ్ మీదన్న స్టేజ్ నాది. ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు? వాడు నా కాలు పట్టుకోవడానికి వచ్చాడు అనుకున్నా, ఇందాక వాడి చెప్పులు ఇక్కడ ఉండిపోయాయి. సో చూసావు కదా, ఫైనలీ బాంబే డాన్సర్ కూడా నా కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి ఈ ఈవెంట్ నాది. మనం చిన్న చిన్న వాటికి ఎందుకు గొడవ పడుతున్నాం? నువ్వు చేసుకో ఈ ప్రీ రిలీజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ క్షణం, బి గూఢచారి, సి ఎవరు, అండ్ డి దొంగాటం. ఓ గీత చెప్పు. క్షణం. క్షణం లాక్ చేశాను. ఎలా చెప్పావు క్షణం చెప్పు. అందులో ఒక పాప కిడ్నాప్. సో ఎవరు కిడ్నాప్ చేశారు? మా మమ్మీయా? వెనకాల సుమా ఉన్నట్టుంది కదా పాప వెనకాల. ఆ రోజు నా ప్రోగ్రామ్ కి రాలేదు కానీ, లేకపోతే నేనే ఉండాలి ఆ పాప వెనకాల. సినిమా పేరేంటో చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే, ఆ పాప వెనకాల అనసూయ ఉంది. ఏమో నాకు తెలియదు, నా సినిమా ఇప్పుడు చూడలేదు. మీరు చేసిన సినిమాలు చూడరా? ఈ మధ్యనే ఒక అమేజింగ్ ఫిల్మ్ చూశాను, జయమ్మ పంచాయతీ. మీరు చూసారా? నేను చూసాను. మొహమాటం కొద్ది చెప్తున్నట్టున్నారు. నేను బాగా చూస్తానండి, అన్ని సినిమాలు చూస్తాను. ఫ్రైడే బాగా వెళ్తా. జయమ్మ పంచాయతీ స్టోరీ చెప్పండి. ఇది కట్ చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా 50,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ RRR, బి బాహుబలి, సి బాహుబలి 2, డి సైరా నరసింహారెడ్డి. శేష్ చెప్పండి. బాహుబలి పార్ట్ 1. ఆప్షన్ బి లాక్ చేయండి. ఎలా చెప్పండి? స్టోరీ చెప్పండి. ప్రభాస్ గారిది తమన్నా గారి సాంగ్ ఉంటుంది కదా. అది మీరా? నేనే. నన్ను తోసేయడానికి వెనకాల శ్రీచరణ్ ఉన్నాడు. అసలు నేను ఊహించుకుంటున్నాక మీ ఇద్దరు ఆ పాట మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? వద్దు, ఊహించుకోకుండా. ఓకే, రైటా కదా చూద్దాం. మేము యాక్చువల్లీ ఇవాళ మీకోసం క్రష్ మీట్ ఏర్పాటు చేసామన్నమాట. సుమా, మా అందరికి మీరే క్రష్. మీరు ఆలస్యం చేయకుండా క్రష్ మీట్ లో కూర్చోండి. ఎనీవే, మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నారు. నేను 4 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 4 క్వశ్చన్స్ లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎవరైనా ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా సమాధానాలు చెప్పాలి, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. చెప్తే మీరు ఎలిమినేట్ అవుతారు. సో క్వశ్చన్స్ ఏంటంటే, ఎటువంటి సందర్భాలలో మనం లవర్ ఉంటే బాగుండు అని ఫీల్ అవుతాము, ఎటువంటి సందర్భాల్లో మనం మెదడుకి పని చెప్తాము, ఎటువంటి సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళని నమ్మము, ఎటువంటి సందర్భాల్లో మనం లేచి నిలబడతాము. ఏ క్వశ్చన్ ఇద్దాం? ఎవరికి ఇద్దాం? ఎటువంటి సందర్భంలో లవర్ ఉంటే బాగుండు అనే క్వశ్చన్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలకి నేను. ఎటువంటి సందర్భాలలో మనం లవర్ ఉంటే బాగుండు అని ఫీల్ అవుతాము. మీకు 5 అవకాశాలు ఉన్నాయి. 3 కరెక్ట్ గా చెప్తే చాలు. కానీ మీ ఆన్సర్స్ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడు. అసలు క్యూట్ బాయ్ లా కూర్చున్నాడు కదా. నిజంగా అసలు ఆయన మాట మీద ఎలా నిలబడ్డారు, స్కోర్ మీద కూడా అలా నిలబడ్డారు. అన్నే పాయింట్స్ ఉన్నాయి. సో ఆలోచించండి, ఎటువంటి సందర్భాల్లో మనం లవర్ ఉంటే బాగుండు అని అనుకుంటాము. ఒక్కడిగా బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఉందా లేదా చూద్దాం.
మీరు ఆలోచిస్తూ ఉండండి. అవును, హీరోయిన్ ఎందుకు రాలేదండి? ఫ్రాంక్ గా చెప్పాలంటే బాంబే నుంచి ఫ్లైట్ మిస్ అయింది. ఓకే, ఆటో వేసుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. కాలేజ్ లోని అలాగ బైక్ మీద వెళ్తూ అలాగ లవర్స్ ని చూస్తూ లవర్స్ ని చూస్తూ లవర్ తో వెళ్తావా? ఇది ఎక్కడిది? బండి వెనక లవరు లేక ఇది కరెక్ట్. బండి వెనకాల ఎవరు లేరే. సరే అయితే చూద్దాం. ఓకే, ఇంకొకటి ఆలోచించండి. ఈ లోపు నేను శశి గారిని కొన్ని అడిగేసి వస్తాను. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అయితే దీనికి మీరు ఆన్సర్లు చెప్పకూడదు అనుకుంటే ఇది పట్టుకోండి చేతులు. నేను ఒక క్వశ్చన్ ఇస్తా, దానికి 2 ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే సౌండ్ రాకుండా తినాలి. ఈ ఇద్దరిలో ఎవరి సపోర్ట్ మీరు ఇంకా క్రియేటివ్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అయ్యింది? ఏ నమ్రత గారి సపోర్ట్, బి మహేష్ బాబు గారి సపోర్ట్. ఇదేంటి చెప్పక్కర్లే. 10 9 మొత్తం బాగుంది కానీ ఆన్సర్ చెప్పండి. ఐ థింక్ ఇద్దరిదే ఉందండి, డిప్లొమాటిక్ గా కాదు. బోత్ హావ్ ఎంకరేజ్డ్ లైక్ ఎనీథింగ్. అంటే వాళ్ళిద్దరు మీకు బాగా ట్రస్ట్ చేశారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని నమ్మలేదా? ఆవు కథలాగా నా దగ్గరికి ఎందుకు వస్తున్నదండి? ये बहुत अन्याय है, ये बहुत अन्याय है. రెండో ప్రశ్నకైనా సరే మీరు శబ్దం రాకుండా తింటారని ఆశిస్తూ రెండో ప్రశ్న, ఈ ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ మీకు చాలా నాచురల్ గా ఉంది అనిపించింది? ఏ ప్రకాష్ రాజ్ గారు, బి జగపతి బాబు గారు. ఇది ఎలాగో ప్రాక్టీస్ చేస్తానండి. 10 9 8 అయిపోయి చెప్పండి. ఈయనది ఒక క్యారెక్టర్, ఆయనది ఒక క్యారెక్టర్. ఇద్దరు ఒకే క్యారెక్టర్ చేస్తే కంపేర్ చేయాలి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే జగపతి బాబు గారు ఇద్దరు చాలా బాగా చేశారు అంటే మరి శేష్ బాగా చేయలేదా? ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు ఏదో క్వశ్చన్ ఇచ్చాము చెప్పండి. వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే యా ఉండే ఉంటుంది, చూద్దాం. హృదయమా పెనై రాకుమా. ఎందుకండి వ్యాలంటైన్స్ డే లవర్ అంటే? ప్లీజ్ డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, రిలాక్స్. దిస్ ఇస్ టూచ్ అండి. దిస్ ఇస్ టూచ్. నో, దిస్ ఇస్ క్యాష్. క్యాష్. అలా బీచ్ పక్కన ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో టికెట్ కొని మనం నడుచుకొని వెళ్ళి వర్షం పడుతుందేమో అని అనిపించి అలా ఉండి అక్కడ జంటల్ని చూసి అప్పుడు అనిపించింది. పాప నేను చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఇందాక నుంచి బైక్ వేసుకొని తిరుగుతున్నాడు, వ్యాలంటైన్స్ డే అంటున్నాడు, ఒక్క లవర్ దొరకట్లే. ఓకే చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాచ్ లో అందరికీ లవర్లు ఉన్నప్పుడు, బర్త్డేస్ లాంటివి సింపుల్ గా జరిగినప్పుడు, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు, గీతానా లేకపోతే డైరెక్టర్ గారా? గీత. ఎటువంటి సందర్భాల్లో మనం మెదడుకి పని చెప్తాము? ఎటువంటి సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళని నమ్మము? ఎటువంటి సందర్భాల్లో మనం లేచి నిలబడతాము? ఎలాంటి సందర్భంలో ఎదుటివాడిని నమ్మం? ఎటువంటి సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళని నమ్మము? ఇదైతే ఈజీ, ఎందుకంటే శ్రీచరణ్ గురించి ఒక అభిప్రాయం ఉంది తనకి. ఏం అభిప్రాయం? ఏం లేదు మీరు మంచోళ్ళని, ఏం లేదు మీరు మంచోళ్ళని. చెప్పండి. ఫ్రెండ్స్ కి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏదైనా ఇచ్చి పిన్స్, అదే డబ్బుల విషయంలో ఉందా లేదా చూద్దాం. ఏదైనా సీక్రెట్స్ చెప్పినప్పుడు లవర్ గురించి, నేను వాడిని ప్రేమిస్తున్నా. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఒక్క నిమిషం ఈయన దగ్గరికి వెళ్ళేసి వస్తా. శ్రీచరణ్ ఇది పట్టుకోండి, ఒక మూత నీళ్లు పోయండి అందులోకి. ఎస్, ఇప్పుడు దాని కింద పోయండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పకూడదు అంటే ఆ నీళ్ళు ఇందులో వెనక్కిపోయాలి. ఈ ఇద్దర్లో ఏ సింగర్ వాయిస్ మీ మూవీకి బాగా ప్లస్ అయింది? ఏ సిద్ శ్రీరామ్, బి అనిరుద్. సిద్ శ్రీరామ్. మరి అంటే మీ ఇద్దరులో అడిగారు కదా అనిరుద్. మీరు ఇంకా డీజే టిల్లు గురించి చెప్తున్నారా? సిద్ శ్రీరామ్. మరి అనిరుద్ అన్నారు ఇందాక. అలా అంటే ఎలా అన్నారు, ఎలా అంటారు? మేము ఎలాగైనా అంటాం.
ఓకే మేము ఇటు వెళ్ళేసి వస్తాం. చెప్పమ్మా. ఎవరైనా మన ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి గాసిప్స్ చెప్తూ ఉంటే వాళ్ళని నమ్మం, అంటే వీళ్ళు మన మీద కూడా చెప్తారు ఖచ్చితంగా అని. ఉందా లేదా చూద్దాం. మీకు కూడా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ బిస్కెట్ ని ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పకూడదంటే దాన్ని ఒకటి చేయండి. ఈ ఇద్దరిలో ఏ హీరోతో కలిసి యాక్ట్ చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు? ఏ ప్రభాస్, బి పవన్ కళ్యాణ్. ప్రభాస్ వాజ్ మోర్ ప్రేమ, డార్లింగ్ టైప్. పవన్ కళ్యాణ్ గారు వాజ్ మోర్ రెస్పెక్ట్. అంటే ప్రభాస్ గారికి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ అయితే పాపం శ్రీచరణ్ గారికి ఏంటండి? బాటిల్ అండి. ఏంటండి మీ ఆన్సర్ చెప్పండి. ఫ్రెండ్స్ మామూలుగా అరే నేను రేపు ఎగ్జామ్ ఉంటే ఏం చదవలేదు అని అంటూ ఉంటాడు, కానీ వాళ్ళు చదివేస్తూ ఉంటారు అనమాట బాగా, వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. అలా చెప్పినున్నాం. ఫ్రెండ్స్ చదవలేదు అని చెప్తే ఉందా లేదా చూద్దాం. హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా. లేవు. ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. లవ్ లో మోసపోయినప్పుడు, మేకప్ వల్ల అందంగా కనిపించే వాళ్ళని చూసినప్పుడు. సరే అయితే ఇంకా మిగిలింది మనకి డైరెక్టర్ గారు ఒకళ్ళే. ఏ క్వశ్చన్ ఇద్దాము? ఎటువంటి సందర్భాల్లో మనం మెదడుకి పని చెప్తాము? ఎటువంటి సందర్భాల్లో మనం లేచి నిలబడతాము? లేచి నిలబడతాం. ఎటువంటి సందర్భాల్లో మనం లేచి నిలబడతాము? జనగణమన పాట వచ్చిన జనగణమన పాట వచ్చినప్పుడు. ఓకే ఉందా లేదా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. మీరు పాడితే చెప్పక్కర్లేదు, కానీ నోరు తెరవకూడదు. ఈ ఇద్దర్లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ శశికిరణ్, బి శ్రీచరణ్ పాకాల. పాట పాడండి నోరు తెరవకుండా. పాడేశారు. మాకు వినపడాలి. అది రూల్లో చెప్పలేదు, నీకు వినపడాలని చెప్పలేదు కదా. నా చిన్నప్పటి నుంచి సుమా యాంకరింగ్ చేస్తున్నారు. ఓకే సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తే ఎప్పుడు లేచి నిలబడతాం? పెద్దవాళ్ళు ఎదురుపడినప్పుడు. చూద్దాం. ఇంకా ఒక ఆన్సర్ చెప్తే మీరు ఈయన ఎలిమినేట్ చేసి లాస్ట్ రౌండ్ మీరే ఆడతారు, లేదు అంటే ఆయన ఆడతారు. మార్నింగ్ అసెంబ్లీలో. ఓకే ఉందా లేదా చూద్దాం. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ఇంకా ఎలాంటప్పుడు లేచి నిలబడతారు? పొద్దున్న లేచిన వెంటనే మంచం దిగినప్పుడు. పొద్దున లేచిన వెంటనే మంచం దిగినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. చెప్పమ్మా. సుమక్క మనం ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేద్దాం. నేను యాక్టింగ్ చేయా, ఆయనతో డాన్స్ చేస్తా. రెడీ మ్యూజిక్. పాట ఆన్ ఉంది కాబట్టి మీరు వినలేదు. నాకు చెప్తే ఇప్పుడు పట్టుకోండి, ఇప్పుడు తిప్పండి. కాన్ఫిడెన్స్. సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ బాయ్. నాకు ఆన్సర్ వచ్చేసి చెప్పండి. డాన్స్ చేసినప్పుడు నుంచోవాలి. డాన్స్ చేస్తున్నప్పుడు నించోవాలి. ఉందా లేదా చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఆన్సర్ ఏంటో చూద్దాం. శ్రద్ధాంజలి వహించేటప్పుడు. కాబట్టి మీరు కూడా ఎలిమినేట్ అయ్యి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పక్కడో ఆడుతున్నారు మిస్టర్ శేష్ అడవి. ఓకే మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 2,10,000. విన్ అయినట్టయితే 10,50,000 మీ సొంతం అవుతుంది.
లేదు అంటే మాత్రం ఇప్పటి వరకు గెలుచుకున్న దాంట్లో సగం అంటే 1,05,000 వస్తుంది. సో టాపిక్స్ చూపిస్తాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. హీరో పోలీస్ క్యారెక్టర్ మూవీ, బాడీ పార్ట్స్ స్పెషలిస్ట్, శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు, ఫుడ్ విటమిన్స్, హీరోయిన్ మొదటి సినిమా, ప్రముఖులు జన్మస్థలము, కెమికల్స్ ఫార్ములాలు. హీరో పోలీస్ క్యారెక్టర్ మూవీస్. ఓకే, నేను హీరో పేరు చెప్తాను, మీరు ఏ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారో ఆ సినిమా పేరు చెప్పాలి. అలా 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు, ఈ బెల్ట్ ఆగుతుంది. లైక్ ఇదిగోండి, మీకు చాలా అవసరం ఇది. నేను సమాధానం చెప్పేటప్పుడు అందులో కూర్చోాలా? దాంట్లో కూర్చుంటే సమాధానం చెప్పడానికి మీరు ఉండరు. అలాగే మీకు త్వరలోనే పుట్టబోతున్నా మీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కి ఉయ్యాల. ప్రేక్షకులారా, మీ డౌట్లు పెట్టుకోవద్దు, ఎక్కడా త్వరలోనే పుట్టబోతున్న పిల్లలు లేరు. అంటే మీరు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొత్త సినిమా చేస్తారా? ఆ సినిమా స్క్రిప్ట్ అందులో పెట్టుకోవడానికి. కొత్త సినిమా బారసాల. ఓకే, సో నేను హీరో పేరు చెప్తున్నాను, పోలీస్ గా నటించినటువంటి సినిమా పేరు చెప్తున్నాను. ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్. టెంపో. రైట్ ఆన్సర్. మహేష్ బాబు. ఓగిరి. రైట్ ఆన్సర్. రామ్ చరణ్. జంజీర్. రైట్ ఆన్సర్. నాగార్జున. హలో బ్రదర్ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా వేషం వేశారు. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. వెంకటేష్. ఘర్షణ. రైట్ ఆన్సర్. రవితేజ. విక్రమార్కుడు. రైట్ ఆన్సర్. సో కంగ్రాచులేషన్స్, 10,50,000.